కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో శరన్నవరాత్రుల ప్రారంభం సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రులు ప్రారంభమవడం జరిగిందని, కరకుదురు గ్రామంలో పురాతన ఆలయం దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఈ ఆలయం ప్రసిద్ధి చెందుతూ ఉందని, ఈ గ్రామంలో భవానీ దీక్షలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ భవానీ పీఠం పెట్టి పూజలు దీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దుర్గాదేవి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నామని, ఈరోజు దసరా ప్రారంభం సందర్భంగా కరకుదురు గ్రామస్తులు భవానీలు ఆహ్వానం మేరకు వచ్చి దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తోటకూర శ్రీను, సానారాజు, అడబాల బుజ్జి, పెద్దిరెడ్డి సాయిబాబు, మద్దూరి ఆదినారాయణ, అడప శ్రీనివాస్, అల్లం బుజ్జి మరియు గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి దేవీ శరన్నవరాత్రులు ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఇక్కడ పురాతనం దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ ఆలయం, అమ్మవారి ఆలయం నిర్మాణం చేసి ఇక్కడ పూజలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భవానీ దీక్షలు కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ పీఠం పెట్టడం, ఆ పీఠంలో పెద్ద ఎత్తున భవానీ పూజలు నిర్వహించడం, దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆధ్యాత్మికత అనేది మన జీవన విధానాన్ని పెంపొందించడం కోసం మనుషుల్లో ఒక అత్యద్భుతమైన జీవన శైలికి నాంది పలికే విధంగా దీక్షలు, అయ్యప్ప దీక్షలు కానీ భవానీ దీక్షలు కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మానవుడికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా అనేక మంది పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమాలను నిర్వహించుకోవడం రావడం. ఈ కార్యక్రమంలో మరి ఈరోజు గ్రామస్తుల ఆహ్వానం మేరకు, ఇక్కడ ఉన్న భవానీల ఆహ్వానం మేరకు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మా గ్రామంలో దుర్గమ్మ తల్లి గుడి 30 సంవత్సరాలు కట్ అయ్యింది. 30 సంవత్సరాల నుంచి కూడా కమిటీ వారు చాలా అద్భుతంగా ఈ రోజు వరకు మా గ్రామం నుంచి మా అమ్మాయిలు బయటకు వెళ్ళినా, మా అబ్బాయిలు బయటకు వచ్చినా వీళ్ళందరికీ కూడా ఒక చాలా సంతోషకరంగా, ఇది పెద్ద పండగగా ప్రతి ఇంట్లోని చాలా ఆనందంగా చేసుకుంటాం. ఇది మాకు పెద్ద మా గ్రామ దేవత అనేటువంటిది 30 సంవత్సరాల నుంచి కమిటీ వారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ 30 సంవత్సరాల నుంచి ఏకగ్రహంగా ఇదే రకంగా సంవత్సరానికి కూడా దీన్ని పెంచుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఇంకా బాగా చేయాలని, ఇంకా బాగా అమ్మవారి దయ అందరికీ, మా గ్రామ ప్రజలకి, మా మండల ప్రజలకి అందరికీ గ్రామవారి దయ ఉండాలని చెప్పి, అమ్మవారి దయ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
గత 30 సంవత్సరాలుగా ఈ కరకుదురులో వెలిసిన మన గ్రామ దేవత దుర్గమ్మదేవి చల్లని దీవెనలతో మన కరకుదురు గ్రామం అంతా ఈ దుర్గాదేవి గెలిచిన తర్వాత ఇక్కడ కమిటీ ఎంతో అత్యంత వైభవంగా శేషబాబు గారి ఆధ్వర్యంలో అందరూ చాలా బాగా జరుగుతాయి పూజలు తిని, అలాగే అందరూ భవానీమాలు వేసుకుని పూజలు జరుపుకుంటూ అత్యంత వైభవంగా అన్ని కులాల వారు మనకి ఏకగ్రీవంగా అందరూ కలిసి మనం ఇక్కడ పూజలు జరుపుకున్నాం. ఈ గ్రామ దేవత కూడా చల్లగా మన కరకుదురు గ్రామాన్ని ఈ అమ్మ వెలిసిన తర్వాత మన గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడి నుంచి కుర్రోళ్ళందరూ కూడా ఉద్యోగాలు రీత్యా బయటికి వెళ్ళడం, వ్యాపారాల రీత్యా బయటికి వెళ్ళడం, అందరూ బయటికి వెళ్ళి అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ అమ్మ దయ మన అందరి మీద ఉందని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఈ పండుగని, దసరా పండుగని అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఈ గ్రామంలో కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నాం.